రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అంటే ఇప్పుడు మనతో పాటు వచ్చేసి రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్ లక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం, పరిచయం చెప్పింది సార్ మీరు కూడా. పెట్టుకో స్పెషల్ డే అండి. రెడీ. రాకేష్ మాస్టర్ గారు థర్డ్ వైఫ్ లక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది మీకు సత్య గారికి అనుబంధం? నాకు చాలా చాలా అదృష్టం. నాకు తమ్ముడు ఉన్నాడు, కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చి తమ్ముడు మాట్లాడటం మనిషాడు. అప్పటి నుంచి నేను సత్యాన్ని తమ్ముడిని ప్రేమిస్తున్నాను. కాకపోతే మధ్యలో 2-3 నెలల నాడు మేము ఇద్దరు ఉండటంతో ఏది ఇష్టం కన్ను పడో ఏదో కొంచెం అలా అలా వచ్చినాయి. ఓకే 2 నెలలు 3 నెలలు మాట్లాడుకోలేదు. తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉన్నాను. కానీ ఇవాళ నా పుట్టినరోజు అంటే ముందుకుంటే నా బిడ్డ ఫోన్ చేసింది. తర్వాత ఏంటంటే తను కూడా దీవింతే నాకు మంచిదని సత్యకి నేను ఫోన్ చేశాను. సత్య ఇవాళ నా పుట్టినరోజు దీవించిన, అయ్యో నీ పుట్టినరోజా అనేసి వచ్చి అమ్మ నేను కేక్ తెస్తాను కోయింతాను, అదే కేక్ కట్ చేయింతాను అన్నాడు. హ్యాపీగా వచ్చి అనుకోకుండా మళ్ళీ కళ్యాణ్ గారు కూడా వచ్చి బిర్యానీ ప్యాకెట్లు తెప్పించి హ్యాపీగా పెట్టించాడు. కేక్ తన కేక్ అంటే ఇప్పుడు అర్థమైంది, బాగానే మీ బర్త్డే సెలబ్రేట్ చేశారు కాదనట్లేదు. మీ ముందే మీ భర్తని తిడుతున్నాడు, మీకు ఎలా అనిపిస్తా? తప్పు ఉన్నది కాబట్టి చెట్టు వచ్చి తప్పలేదండి. ఏం తప్పు చేశాడంటే తప్పులు చేశాడు అన్ని కూడా. తప్పు నన్ను కూడా చాలా మోసం చేశాడు. ఏం చేశాడు, నా డబ్బంతా తినేసాడు, నన్ను రోడ్డు మీద వదిలేసాడు. ఇంకా తప్పేంటి? తర్వాత లంజా ముండా దొంగ అన్నాడు. ఎవరు నమ్ముతారు? ఎవ్వరూ నమ్మరు. అంతే. ఓకే అండి, ఇంకెలా అనిపిస్తుంది ఇప్పుడు మీ గ్రూప్ ఒకటి ఉంటుంది కదా, మీకు గ్రూప్ ఇది ఉప్పల బాలు కానీ లేకపోతే కాగజనర్ సాయి లేకపోతే ప్రశాంతి స్వాతి నాయుడు గారు ఇట్లా చాలా మంది ఉంటారు, ఒక గ్యాంగ్ వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా, మీరు ఎలా అనిపిస్తుంది వాళ్ళందరితో? మీరు ఇప్పుడు మాకు బ్యాడ్ కామెంట్స్ కొంతమంది పెడుతున్నారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టేది అందరూ కాదండి, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఏంటంటే తను అందరిని మంచిగానే ప్రేమించాడు. ఓకే తీసుకెళ్తాడు, హెల్ప్ చేస్తాడు, లేదు అన్నాడు ఫుడ్ పెడతాడు, అది నాకు తెలుసు. మాస్టర్ కూడా వచ్చినడల్లా పండు పళ్ళాలు సీసాలు తెచ్చి కూడా వీడు ఒక్కడే. నేనేమి ఆడిమేది పెతిరీళ్ళు చెప్పట్లేదు, మీరు కాదనట్లేదు. మీరు ఒక వీడియో పెడితే దాని కింద 100కి 99% అందరూ బ్యాడ్ కామెంట్లు పెడతారు. నేను మీకు ఒకటి క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మంచిగా సుప్రభాతాలు కానీ లేదంటే మంచిగా వీడియోస్ చేసి పెడితే ఎవరైనా చూస్తారా? ఈ రోజుల్లో మిడ్ నైట్ మసాలాలు లేదంటే ఏదైనా డిఫరెంట్ గా పిచ్చి పిచ్చిగా చేయడాలు కానీ రొమాంటిక్ గా చేయడాలు అట్లయితేనే కదా జనాలు ఎక్కువ క్రేజీగా ఫీల్ అయ్యి చూస్తారు. సో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ వాంట్ టు సీ బ్యాడ్. ఏదైతే చూడొద్దు, మాట్లాడొద్దు, వినొద్దు అంటే అదే కావాలని చేస్తారు. సీక్రెట్ ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తారు. అదొక నేచర్ జనాలకి. ఇది వద్దంటే అక్కడ ఏముంది తెలుసుకోవాలి. ఒక అమ్మాయి అబ్బాయి బాడీస్ ఎట్లుంటే మన అందరికీ తెలుసు. అయినా కూడా ఒక అమ్మాయికి డ్రెస్ లేకపోతే చూడాలని జనాలకి ఇంట్రెస్ట్. అట్లనే కదా ఏమంటున్నానంటే అదొక నేచర్. వాళ్ళకి ఏదైతే వద్దంటే అదే చేస్తారు. మంచిగా వీడియోస్ చేసి పెడితే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. మరి ఇంకా కామెంట్స్ బ్యాడ్ గా పెడుతున్నారంటే ఫస్ట్ మీరు చూడాల్సిన కంటెంటే అట్లా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని బ్యాడ్ గా కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కానీ ఆ బ్యాడ్ కామెంట్స్ అనేవి ఒకసారి కాకపోతే ఒక్కసారైనా మనకి ఎక్కడో హర్టింగ్ అనిపిస్తుంది కదా. కాబట్టి అట్లా బ్యాడ్ గా కామెంట్స్ పెట్టకుండా ఉంటే బెస్ట్. మీరే చెప్తారు సార్ ట్రోలర్స్ మీద? నేను నా బ్యాడ్ వీడియోస్ అంటావా? నా వీడియోస్ ఎప్పుడైనా చూసావా? బ్యాడ్ వీడియోస్ అనట్లేదు, బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారని చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా చిల్లరగా వీడియోస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తున్నా, బ్యాడ్ వీడియోస్ కాదు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారన్న. పర్ఫెక్ట్ లెట్ మీ స్పీక్. నా వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. నా పాటలన్నీ పాత సినిమాలు ఉంటాయి. పాతవి ఘంటసాల గారివి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారివి, పి సుశీల గారివి, ఎస్ జానకి గారివి, కే చిత్ర గారివి, ఎస్ దాస్ గారు ఉంటాయి నా పాటలన్నీ కూడా. అందరూ కూడా అబ్బాయి ఎంత మంచి పాటలు సెలెక్ట్ చేసుకుంటావో అని మంచి కామెంట్స్ పెడతారు. రెండోది ఏంటంటే నాకు నా డ్యాన్సులు ఉంటాయి. ఆ డ్యాన్సులు కొంతమంది నచ్చుతాయి, కొంతమంది నచ్చవు. ఐ డోంట్ కేర్. కానీ మాలాంటి లైఫ్ కామెంట్ చేసిన లీడ్ చేయగలరా? ఇప్పుడు మేము బెంజ్ కార్లో షూటింగ్కి వెళ్తాం, కావాలంటే నాకు చెక్ చేసుకో. దిస్ ఇస్ వైజాగ్ సత్య. మేము షూటింగ్కి వెళ్తే మూవీ షూటింగ్స్ కారావాన్లో రెస్ట్ తీసుకుంటాం. ఈవెంట్లు అయితే పెద్ద పెద్ద సిటీస్లో, వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, లేకపోతే గుంటూరు కావచ్చు, పెద్ద పెద్ద సిటీస్లో మా సిటీ సెంటర్లో మా ఫ్లెక్సీలు పెట్టి మా ఫోటోలు పెడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్తే ట్రైన్లో, బస్సుల్లో ఎక్కడికి వెళ్ళా సెల్ఫీలు దిగుతున్నారు మాతో. వైజాగ్ సచ్చి వచ్చాడు, లేకపోతే స్వాతి నాయుడు వచ్చింది, లేకపోతే రాకేష్ మాస్టర్ వైఫ్ వచ్చిందని మాతో ఎంతోమంది సెల్ఫీలు దిగుతున్నారు. వాళ్ళ బతుకులు ఏంటంటే కాక్రోచ్ ఇన్ ద డస్ట్బిన్. అది వాళ్ళ లైఫ్. వాళ్ళకి ఆ డస్ట్బిన్ తప్పితే ఏం తెలియదు. నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, హైదరాబాద్ వచ్చి పేరు సంపాదించుకున్నాను. నా బర్త్డే అయితే సినిమా ఇండస్ట్రీ నుండి వీడియోస్ పెడతారు, క్రికెటర్స్ పెడతారు. అజరుద్దీన్ గారు పెట్టారు, మీకు వీడియో కావాలంటే చెక్ చేస్తారు. చాలా మంది పెట్టారు. తర్వాత ఇంకా మళ్ళీ ఎవరు పొలిటీషియన్స్ పెడతారు, మినిస్టర్లు పెడతారు, ఎమ్మెల్యేలు పెడతారు, ఎంపీలు పెడతారు. నువ్వు అడుగు చెప్తా పేరు. ఎంబీబీ సత్యనారాయణ మీకు తెలుసా? వైజాగ్ ఎంపీ. నా బర్త్డే అయితే ఆయన వీడియో చేసి పంపించారు. అలాగే ఎమ్మెల్సీ మన వంశీకృష్ణ గారు వైజాగ్ నుండి చేసి పంపించారు.
ఫిలిం MNC కాదు. ఇప్పుడు కూడా ఉంది, ఇంకా టైం అవుతుంది, 10 years అవుతుంది. జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఏజెన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. నాకు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సినిమా వాళ్ళు, క్రికెటర్లు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ నాకు వీడియోస్ పెడుతున్నారంటే దెర్ ఈస్ సంథింగ్ విత్ మీ కదా. వాళ్ళు నేను అనుభవించినట్టు వాళ్ళు అనుభవించగలరా? ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను, బిజినెస్ క్లాస్లో వెళ్తున్నాను, వీడియోస్ కూడా మీకు వస్తాయి త్వరలో. వాళ్ళు 100 జన్మలు ఎత్తిన బిజినెస్ క్లాస్లో వెళ్ళలేరు, ఎకనామీలో కూడా వెళ్ళలేరు. వాళ్ళు ఎందుకు మమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారా నేను అడుగుతున్నాను. అది మొత్తం. ఇంకో విషయం అంటారా, సోషల్ మీడియా స్టార్స్ ఎవరి దగ్గర నేను వెళ్ళడంలా, వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే నాకు ప్రముఖులతో ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి కదా. సత్య ద్వారా మాకు ఏమైనా సినిమాలో కానీ, టీవీ షోల్లో కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్, చాలా మంది సుమన్ టీవీలో కూర్చోరని కోరిక, అలాంటి వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి నా హెల్ప్ తీసుకున్నారు. కానీ నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. అది నేను ఎవరి ద్వారా ₹1 సంపాదించలేదు, నాకు అవసరం కూడా లేదండి. సో మాకు బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళందరూ చెప్తున్నాం, మేము బెంచ్ కార్లో వెళ్తున్నాం, క్యారావాన్లో పడుకుంటున్నాం, మా ఫోటోలు పెద్ద పెద్ద సిటీస్లో ఫ్లెక్సీల్లో వస్తున్నాయి, మా బర్త్డేలు అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్లు విషెస్ చెప్తున్నారు, మేము బయటకు వెళ్తే మాతో సెల్ఫీలు దిగుతారు. మీరు 100 జన్మలు ఎత్తాలి, అంతే కదా. మా లైఫ్ అనిపించాలంటే మీరు 100 జన్మలు ఎత్తాలి. మీరు కష్టపడండి. నేను కూడా 10 ఏళ్ళు కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చా. వైజాగ్ సచ్చి అంటే ఒక 10 మందికి తెలిసింది. మీరు కూడా కష్టపడండి, మీరు కూడా పేరు తెచ్చుకోండి. నేను ఏదైనా బ్యాడ్గా చేసినందుకు పెట్టండి, నా మొత్తం ఓపెన్ చేసుకుని నా వీడియోస్ ఏవి బ్యాడ్ ఉండవు. ఫన్నీగా డ్యాన్స్ చేస్తాను, పాత సినిమాలు పాటలు పెడతాను, అంతే కదమ్మా. అంతకు మించి ఇప్పుకోవడాలు, బట్టలు ఇప్పుకోవడాలు, తొడలు చూపించడాలు, ఇంకే గలీజ్గా నేను చేయను. నావన్నీ నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా ఫ్యామిలీ అందరూ చూడదాకా వీడియోసే నావి, అంతే కదా. ఇప్పుడు ఏం చేసింది అనుకో, అది ప్రొఫెషన్, అది అప్పట్లో చేసింది, ఇప్పట్లో చాలా బాగుంది. బ్యాడ్ గా కామెంట్స్ చేస్తారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వీడియో చూసారు, వారు ఏం చిన్నపిల్లలు కాదు, తెలియకుండా ఏం చూడలే. వాళ్ళకి తెలిసి సపోజ్ నా వీడియోస్ గురించి మాట్లాడదాం, వాళ్ళకి చూడాలనిపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే చూసారు, నెక్స్ట్ వీడియో కూడా చూస్తారు, నెక్స్ట్ ఎన్ని 100 వీడియోలు చూస్తారు. నేను నీకు నచ్చకపోతే చూడడం మానే లేదు, అలా కాదు, దే విల్ సీ. మళ్ళీ బ్యాడ్ గా కామెంట్ పెడితే మనకి కూడా బాధ అనిపిస్తుంది. సో ఇదంతా చేసేది దేనికి? మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో ఎంటర్టైన్ పర్పస్ లో తీసుకుని యూ విల్ ఎంజాయ్, అంతే కదా. అలా కాకుండా ఇంకా ఎందుకు అట్లా అని చెప్పేసి చూడండి, హ్యాపీగా ఉండండి, ఎంటర్టైన్ అవ్వండి, ఇంకా సజెషన్స్ ఇవ్వచ్చు, ఇలాంటి వీడియోస్ చేయండి, అట్లాంటి వీడియోస్ చేయండి అట్లా అని చెప్పి. ఒక మనిషిని నెగటివ్ గా మాట్లాడడం చాలా ఈజీ, కానీ ఆ మనిషి ఎంత కష్టపడి ఇంత దాకా వీడియోస్ దాకా మీ ముందుకు వచ్చుంటాం. మేము ఒక రోజులు రాలేదు ఇది, నేనైతే ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చా మీ అందరి లవ్ పొందడానికి. అట్లాంటప్పుడు బ్యాడ్ గా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కొద్దిగా, కాకపోతే కొద్దిగా అంతే. సో థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీరు ఇంతకు మించి లైఫ్ లో ఇంకా చెప్పండి. గోపి గారు యాంకర్, ఇండస్ట్రీలో ఉంటే పెద్ద పెద్ద వాళ్ళనే తిడతారు, మీకు తెలిసిందే కదా. ఇండస్ట్రీలో చిరంజీవి గారిని ఎంతమంది ఎన్ని తిట్టారో మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిట్టారో అందరికీ తెలుసు. వాళ్ళకే తప్పడం లేదు, మేమెంత వాళ్ళ ముందు చెప్పు. ఎక్కడైనా రాజకీయ రంగంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిడుతున్నారు, ఎంత ట్రోల్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఎంత ట్రోల్ చేస్తున్నారు, కేసీఆర్ గారిని ఎంత ట్రోల్ చేశారు, ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళకి ఏం పని ఉండదు అసలు. నిజంగా సినిమా ఆ ట్రోలర్స్ లేకపోతే మీరు లేరని గుర్తుంచుకోండి, అంత సీన్ లేదండి. ఇప్పుడంటే ట్రోలర్స్ వచ్చారు, ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ట్రోలర్స్ ద్వారా ఆయన నెంబర్ 1 హీరో అయ్యాడా, అలాగే జయలలిత సీఎం ఈ ట్రోలర్స్ ద్వారా సీఎం అయిందా? వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు. ట్రోలర్స్ ఎప్పుడు వచ్చారండి? నిన్నగాక మొన్న వచ్చారు. టాలెంట్ మ్యాటర్స్, నీకు టాలెంట్ ఉంటే నువ్వు పైకి వెళ్తావు. 1950s లో ఉన్నారు ఈ ట్రోలర్స్, 60s లో ఉన్నారా, 70s లో ఉన్నారా, చెప్పుకుంటూ వస్తా, చరిత్ర అంతా తిరిగేస్తాను నేను. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. 1950s లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, బి సరోజ్ దేవి వాళ్ళు ఎంత స్టార్లు అయ్యారు. మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నా కూడా చెప్తున్నాం. అంటే వాళ్ళంత రేంజ్ కాదు, ట్రోలర్స్ వల్ల పైకి వెళ్ళారా? అంతే కదా మరి. మీరు ఇప్పుడు 1960s రా, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వాళ్ళందరూ డిఫరెంట్ కల్ట్. అది ట్రోలర్స్ వల్ల ఎవరు ఫేమస్ అవ్వరండి. నీలో ఇప్పుడు మీరందరూ ఎలా టాలెంట్ ఉంటే అవుతుంది. టాలెంట్ ఉంది, నాలో టాలెంట్ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళా నువ్వు ఇంగ్లీష్ టాలెంట్ చెప్పండి, మాట్లాడతావు అంటారు. ఇంగ్లీష్ కి దీనికి సంబంధం ఏంది? ఏమా చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడతావు, నువ్వు ఇంగ్లీష్ కి ఫిదా అంటారు. కొంతమంది ఏమంటారు, నీ పాటల సెలక్షన్ చాలా బాగుంటది, ఓల్డ్ పాటలు అన్ని మెలోడీ పాటలు మంచిగా ఉంటాయి అంటారు. కొంతమంది నీ డాన్స్ లేడీస్ లా చేస్తావు, ఫన్నీగా ఉంటాయి అంటారు. కొంతమంది ఫీమేల్ వాయిస్ లో నువ్వు పాటలు బాగా పాడుతావు. నేనేం చెప్తా అంటే చాలా బాగా పాడుతున్నావు. నేనేం చెప్తా అంటే వీళ్ళందరూ వెనకేసుకొని వాళ్ళతో పాటు నేను పేరు పొందాలంటే తిరుగుతున్నా వాళ్ళతో పాటు. మీరు
ఏంటి సోషల్ మీడియా స్టార్ల కంటే నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువ పరిచయాలు. మరి వాళ్ళు తిరగవచ్చు తిరుగుతున్నారు. నా వీడియోస్ ఓపెన్ చేయండి, అదే అంటున్నాను కదా, నా వీడియోస్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్క హీరో పాత వాళ్ళందరితో నాకు వీడియోలు ఉన్నాయి. చంద్రమోహన్ గారి దయ వల్ల, రమాప్రభ గారి దయ వలన, భాన్ చంద్ర గారి దయ వల్ల నాకు చాలా వీడియోస్ నేను చేసుకున్నాను. ఈ రోజు మోహన్ బాబు గారి బర్త్డే, ఆయనతో కూడా నాకు వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి. అర్థమవుతుందా? నేను ఇండస్ట్రీలో వాళ్ళతో తిరిగినాక నేను సోషల్ మీడియాకి వచ్చినాను. ఇవి సోషల్ మీడియాలో తిరిగి ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ నేను అన్ని అంత హైట్ వాళ్ళు ఉన్న వాళ్ళు చూసేసి వాళ్ళ అనుభవాలన్నీ పంచుకొని వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చాను. ఏంటి ఎవరి మీద ఎవరు సంపాదించరండి ఎక్కడ కూడాను, అంత అమాయకులు ఎవరు లేరు. ఇప్పుడు ఈమె ఒక ఆర్టిస్టు, ఈమె నేను ఒక ఎందులో షోలో పెడతాను, డైరెక్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఎంత ఇస్తారండి ఈమెకి అని అడుగుతాను. వాళ్ళ పేమెంట్ కూడా ప్రొడ్యూసర్ ఈమెకి చేస్తాడు, నాకు చేయడు. అర్థమవుతుందా? అట్లా ఉంటుంది నాతో. సత్య సంపాదిస్తున్నాడు ఎవరో తాగుబోతులు అంటారు అనుకొని అంతే, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంత సమయం మా కోసం కేటాయించినందుకు, మీ ఇల్లు మొత్తం మాకు మంచిగా చూపించినందుకు, మీరు ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్యాక్ టు నెక్స్ట్ వీడియో.